నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి డిమాండ్. చిత్తూరు నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ప్రజలు ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించాలి. చిత్తూరు DSP సాయినాథ్. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించిన గణనాథుడు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంపికైన కోటుకూరి భాస్కర్, నగర అధ్యక్షులుగా ఎన్నికైన టిక్కీ రాయల్ను ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ప్రజలకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందన్నారు. అందులో సామాజిక పెన్షన్ల పంపిణీ మినహా 5 హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రధానంగా నిరుద్యోగ యువతకు అందించాల్సిన నిరుద్యోగ భృతి, రైతులకు రైతు భరోసా తదితర పథకాలు ఎప్పుడు అందిస్తారో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తులసిరెడ్డి అన్నారు. అలాగే SC, ST, BC, మైనార్టీ ప్రజలకు 50 ఏళ్లకే సామాజిక పెన్షన్ పథకాన్ని ఎప్పుడు నుండి అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం కూడా ప్రభుత్వంపై ఉందని, వెంటనే వీటిపైన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలలో ఇటీవల సంభవించిన వరదలకు అత్యధిక వరద సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనను జాతీయ విపత్తుగా పరిగణించి ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని తులసిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు టిక్కీ రాయల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కోటుగారి భాస్కర్, కాంగ్రెస్ నాయకులు బుల్లెట్ రవి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం టీడీపీ కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు. ఇది ప్రధాన కారణం. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలతో పాటు టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు గత ఎన్నికల్లో బాగా ప్రభావితం చేశాయి. ఆ సూపర్ 6 పథకాల్లో ఇప్పటికీ ఒక్క పథకం మాత్రమే అమలవుతా ఉంది. సామాజిక పింఛన్ల పంపిణీ పథకం మాత్రమే అమలవుతుంది. దాదాపు 3 నెలలు కావస్తా ఉంది. కాబట్టి సామాజిక పింఛన్ల పంపిణీ పథకం సక్రమంగా, సమర్థవంతంగా మీరు చెప్పిన విధంగా ప్రతి నెల 1వ తేదీనే వాళ్ళ ఇంటి వద్దనే ఇస్తా ఉన్నందులకు పార్టీ ప్రభుత్వాన్ని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అభినందిస్తూ ఉంది. కానీ మిగతా 5 హామీల మాట ఏంటి? ఇప్పటికే 3 నెలలు అవుతా ఉంది. మిగతా 5 హామీలు ఉన్నాయి. 6లో 1 ఓకే, మిగతా 5. ఒకటి యువతకు సంబంధించి యువగలం కింద నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 3 నెలలు అయింది, ఇప్పటికీ అతిగతి లేదు. ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. రెండవది విద్యార్థులకు సంబంధించి గతంలో అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం పథకం పేరు పెట్టి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఏటా స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికీ 3 నెలలు అయింది. దాని గురించి ఇప్పటి వరకు మార్గదర్శకాలు కానీ దాని గురించి కానీ ఎక్కడా స్పష్టం చేయడం. మూడవది రైతులకు సంబంధించి గతంలో రైతు భరోసా పథకం ఉంటే దాన్ని అన్నదాత సుఖీభవ పథకం అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం కింద
ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి మీ మేనిఫెస్టో చెప్పారు. ఖరీఫ్ సీజన్ దాదాపు ముగింపు దశ. ప్రెస్ మీట్కి ఇచ్చేసిన పత్రికా విలేకరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చిత్తూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మళ్ళీ 5వసారి నాకు మళ్ళీ అవకాశం కల్పించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి, అలాగే మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి, మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, అలాగే మాకు ఎప్పుడు చిత్తూరు జిల్లాకి ఇన్ఛార్జిగా మమ్మల్ని దత్తత తీసుకొని చిత్తూరు జిల్లా అంటే ఆయన సొంత జిల్లాగా ఎప్పుడు పిలిచినా మాకు పలికే మా పెద్ద ఆయన మా తులసిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అన్ని కమిటీలు కూడా ఫుల్ఫిల్ చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని మళ్ళీ గొప్పగా తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిల్లా అధ్యక్షులు మళ్ళీ 2వసారి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన ఓటుగారి భాస్కర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చిత్తూరు నగరంలో 3వ రోజు గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని డీఎస్పీ సాయినాథ్ కోరారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుండి కట్టమంచి చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా వినాయక మండప నిర్వాహకులు క్రమ పద్ధతిలో కట్టమంచి చెరువు చేరుకుని నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజలకు తర్వాత వినాయక చవితి మండపాల సమితి ఉత్సవ కమిటీ సభ్యులకు, పెద్దలకు, యువకులకు అందరికీ చిత్తూరు డిఎస్పీగా చేసే మనవి ఏమంటే, ఈరోజు 4 o'clockకి ఏవైతే నిమజ్జనం అవుతాయో 3వ రోజు యాజ్ ఎర్లీ యాజ్ 4 o'clockకి ఆ మండపాల నుంచి బయలుదేరి దారిలో ఉన్నటువంటి పోలీసు సిబ్బంది ఏవైనా సూచనలు ఇస్తే ఆ సూచనలన్నీ పాటిస్తూ నిమజ్జనం ప్రాంతమైనటువంటి కట్టమంచి చెరువు కట్టుకు చేరుకొని అక్కడ నిమజ్జనం చేసుకొని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారు తొలి రోజు హంస వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ముందుగా అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి దేవేరులకు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం హంస వాహనంపై కొలువు తీర్చి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాణిపాకం, అగరంపల్లి, కారకంపల్లి, వడ్రాపల్లి, తిరువనంపల్లికి చెందిన సిర్ కరుణీకరణ్ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురుప్రసాద్, ఎమ్మెల్యే మురళీమోహన్, మణినాయుడు, ఆలయ అధికారులు, ఉభయదారులు పాల్గొన్నారు. సైడ్ బదులే
స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025లో భాగంగా ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య చెప్పారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025లో భాగంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన కార్యక్రమాల నిర్వహణపై చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్ల ప్రత్యేక సమీక్షా సమావేశం సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం ఆయా తేదీల్లోగా పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా BLO యాప్లో వివరాల నమోదు కోసం ఇంటింటి సర్వే క్షేత్రస్థాయిలో పక్కాగా చేయాలన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలోని వివరాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి యాప్లో నమోదు చేయాలన్నారు. జాబితాలో నాణ్యమైన ఫోటోలే ఉండేలా చూడాలని, ఓటర్ల స్థానంలో ఇతర ఫోటోలు ఉంటే సత్వరం గుర్తించి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక కమిషనర్ ప్రసాద్ మాట్లాడుతూ BLOలు ఇంటింటి సర్వేను ఈ నెల 21వ తేదీ లోపల పూర్తి చేయాలని, ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కళావతి, EDT హిమగిరి, ASO సౌందరరాజన్, మేనేజర్ గోపాలకృష్ణ వర్మ పాల్గొన్నారు. అక్టోబర్ 9, 10 2 రోజుల పాటు చిత్తూరు నగరంలోని ముర్కంపట్టు అపోలో యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో భాగంగా మెంటల్ హెల్త్ మ్యాటర్స్ అట్ వర్క్ అనే అంశంపైన చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ వినోద్ భట్ తెలిపారు. సోమవారం అపోలో యూనివర్సిటీలో దీనికి సంబంధించిన బ్రోచర్ను ఆయన విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి అక్టోబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఫ్రీ కాన్ఫరెన్స్ ఈవెంట్స్ లో భాగంగా అవగాహన ర్యాలీతో పాటు 3 రోజులు సైకాలజీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 9, 10వ తేదీలలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు ముఖ్య వక్తులుగా కెనడా నుంచి మధు భరద్వాజ్, ఆఫ్రికా నుంచి డాక్టర్ సండ్రా జుంబే, నేపాల్ నుండి డాక్టర్ నరేంద్ర సింగ్ తగునా మరికొంతమంది వక్తలు పాల్గొంటారని వెల్లడించారు. 10వ తేదీ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులచే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని స్కాలర్లు, విద్యార్థులు, ప్రముఖ వైద్యులు, వక్తలు, ఆచార్యులు, అధ్యాపకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ పోతరాజు, డీన్ డాక్టర్ కె భాస్కర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ హసీనా, జాయింట్ సెక్రటరీ డాక్టర్ సుధా, కోఆర్డినేటర్లు డాక్టర్ కబిలాన్ అన్నాదురై,
డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. The Vice Chancellor of the Apollo University. I'm very pleased to release the brochure of the international conference which is jointly organized by the School of Public Health, Psychology on mental health issues in workplace. This will happen on 9th and 10th of October of this year, and we are expecting international faculty to be present for this event, as also a large number of participants. గుంతలమయంగా మారిన చిత్తూరు పెనుమూరు రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చిత్తూరు నుండి పెనుమూరుకు వెళ్లే మార్గంలో రోడ్లు గుంతలమయంగా మారాయి. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న అనేక మంది ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలలుగా రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులకు ఎన్ని మార్లు మెరుపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలమయమైన రోడ్లకు తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు ఎదుట ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విఘ్నాలను తొలగించే విఘ్ననాథుడి వినాయక చవితిని పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో వినాయక మండపాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వినాయక నిమజ్జనం రోజున ఉట్లోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో చిత్తూరు నగరంలోని గిరింపేట, పగడమాను వీధి, మిట్టూరు బజారు వీధి తదితర ప్రాంతాల్లో మండపాల నిర్వాహకులు ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉట్లోత్సవంలో చిన్న పెద్ద తేడాలు తెలియకుండా పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగానే స్వామివారి నిమజ్జనం కోసం కట్టుమంచి చెరువులో నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లను గణేష్ ఉత్సవ సమితితో పాటు మున్సిపల్ అధికారులు, పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పగడబందీగా ఊరేగింపు చేపట్టేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.
अंकल न्यूज़ ले आला अंकल न्यूज़ ले आला తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీంద్రరావు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.